చెప్పుకుందామా? గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ప్రభు మనందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మనందరూ రెండు చేతులు ఎత్తి యేసయ్యకు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉండులాగా సహాయం తెచ్చామని యేసయ్య శక్తిగల నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరం చేసిన వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది. యేసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించున్నారు. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఈ మాటలో మనకేం కనిపిస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తూ మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ మనందరినీ క్షమించమని తండ్రిని వేడుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడు, పరిశుద్ధుడు, నిర్దోషుడైనటువంటి యేసయ్య ఇద్దరు భయంకరమైనటువంటి బందిపోటు దొంగల మధ్య సిలువైపడ్డారు. అతిక్రమము చేయని వారిలో ఒకరిగా ఎంచబడి ఉన్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన మరణమును గురించి, శిలువ మరణం గురించి మరి ఇక్కడ ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఆయన మరణం సడన్గా జరిగింది కాదు, ఆయన జన్మ కూడా సడన్గా జరిగింది కాదు. ప్రవచనాల నెరవేర్పు ద్వారా ఒక్కొక్కటి జరుపుకుంటూ వచ్చాయి. అయితే యేసయ్యతో పాటు సిలువ వేసిన ఇద్దరు దొంగల్లో ఒకడు, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటూ ఉంటే, కుడివైపున ఉన్నటువంటి దొంగ యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట విని ఎడమవైపు ఉన్న నా దొంగని గద్దిస్తూ, నీవు నేను ఈ శిక్షకైతే అర్హులమే కానీ నేను ఏ పాపము చేయలేదని చెప్పి, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ అనుభవిస్తూ కూడా దొంగను క్షమించారు. యేసయ్య సిలువలో వేలాడుతూ 6 గంటలు అంత భయంకరమైనటువంటి శ్రమలో మొట్టమొదటి పలికినటువంటి ఈ మాట, తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యేసయ్య సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు వెలుగులో మాట్లాడారు. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 12 గంటలు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 4, 5, 6, 7 మాటలు చీకటిలో మాట్లాడారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారికి 6 తీర్పులు తెచ్చారు. 6 తీర్పులు కూడా అన్యాయమైన తీర్పులు. ఏ తీర్పులో కూడా ఆయన దోషి అని ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. ఏ దోషం లేదని తేలిపోయింది. తేలిన తర్వాత కూడా భారమైనటువంటి శిలువను యేసయ్య భుజాలపై పెట్టి మోపిస్తూ కల్వరి కొండపైకి ఎక్కుకుంటూ నడిపించారు. మొదటి మాటలు అంత శ్రమల్లో ఉన్నటువంటి తండ్రి మనల్ని క్షమించమంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. గెత్సేమనే వనం నుండి ఆయన అనేక శ్రమను పొందుతూ నడుచుకుంటూ వెళుతూ ఆయన సిలువ వేసిన సమయంలో ఎవరిని క్షమించమని అంటున్నారంటే, ఆయనను అవమానించిన వారిని, ఆయనను అపహసించిన వారిని, ఆయనను దూషించిన వారిని, ఆయనను హింసించిన వారిని, ఆయనను హేళన చేసిన వారిని, గడ్డము పీకిన వారిని, పిడిగుద్దులు పుట్టిన వారిని, ఇంకా హేరోదును, అన్న, కైప, పిలాతు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరినీ కూడా ఎంత ఘోరంగా హింసించినా కానీ వారెవ్వరి మీద కూడా మరి దేవుడు యేసయ్య కక్ష పెట్టుకోకుండా తండ్రి వీరందరినీ క్షమించమంటున్నారు. శిలువ శ్రమలు అనుభవిస్తూ పలికిన ప్రతి మాట కూడా యేసయ్య మాట మనందరికీ చాలా పాఠాలు నేర్పిస్తున్న ఈ 7 మాటలు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే,
యేసయ్య సిలువ బాధ అనుభవిస్తూ కదలలేనటువంటి పరిస్థితుల్లో రెండు చేతులకు చాపి మేకులు కొట్టారు, డొక్కలో బండంతో పొడిచారు, రెండు కాళ్ళు ఒకదానిపైన ఒకటి పెట్టి సిలువకు బిగించారు. కదలలేని పరిస్థితుల్లో ఆ భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించుకుంటూ కూడా యేసయ్య చేసింది ఏంటో తెలుసా? ఏంటో చెప్పండి. ప్రార్థన చేశారు. కదలలేని పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలో, శత్రువుల కొరకు ఆయన కదలి వెళ్ళలేని పరిస్థితిలో ఆయన ఉన్న చోటే బాధ అనుభవిస్తూ మనందరికీ ఒక పెద్ద పాఠం నేర్పించారు యేసయ్య. అనేక సార్లు మనం కూడా చాలా శ్రమను అనుభవిస్తూ ఉంటాం, కదలేని పరిస్థితిలో ఉంటాం, అనారోగ్యంతో పుట్టిపెడుతున్నటువంటి బలహీనతలతో ఉంటాం. వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేయగలిగింది ఒకటే. ఏంటది? ఏం చెప్తున్నారు యేసయ్య మనకు నేర్పిస్తున్నారు? ప్రార్థన. మనం ఏమి ఎక్కడికి పరిగెత్తుకెళ్ళి చేసేది లేకపోయినా చేయలేకపోయినా నువ్వు ఉన్న స్థలంలోనే ఉండి నువ్వు చేయగలిగింది ఏంటంటే ప్రార్థన. ఏది చేయలేకపోవచ్చు కానీ నువ్వు ప్రార్థన చేయగలవు. నువ్వు కదిలి చేయగలిగే పని కంటే నువ్వు కదలలేని పరిస్థితుల్లో చేసేటువంటి ప్రార్థన అనేక కార్యాలను జరిగిస్తుంది, అనేక మందికి మేలు కలిగిస్తుంది. నువ్వు కదలకుండా చేసేటువంటి ప్రార్థన చాలా గొప్పది. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసయ్య క్షమించడానికి ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఏమైనా దేవుని బిడ్డలారా, సంసోను ఏమంటున్నాడంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, దేవా ఒక్కసారి నాకు బలం ఇవ్వు, మీరందరి సంగతి చూస్తానంటున్నాడు. ఒక జైల్లో ఒక ఖైదీ ఉన్నాడంట. ఆ ఖైదీని జైలు అధికారులు ఇలా అడుగుతున్నారంట, ఇప్పుడు నిన్ను మేము వదిలేస్తాం జైల్లో నుంచి వదిలేసిన తర్వాత నువ్వేం చేస్తావు అని అడిగితే ఆ ఖైదీ చెప్తున్నాడంట, ఇంకా నేను చంపవలసిన వాడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చంపేసి మళ్ళీ జైలుకి వస్తానంటున్నారంట. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మానవులకు పగ అనేది రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. మానవునికి పగ, శత్రుత్వం, ద్వేషం ఇవన్నీ కూడా మన రక్తం పగ తీర్చుకోవాలి అని అంటుంది. కానీ యేసయ్య రక్తం అలా అందో క్షమించమని అడుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానికి ఉన్నటువంటి గొప్ప అవసరత ఏంటంటే పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ అనేది నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, కొంత డబ్బు తీసుకొని ఖర్చు పెట్టినా ఎక్కడ దొరకనటువంటిది దేవుని సన్నిధిలో మాత్రమే దొరికేది ఈ పాప క్షమాపణ. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శోధనలున్నా, మనల్ని ఎంతమంది శోధిస్తున్నా నేర్చుకోమని చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క మొదటి మాట ద్వారా యేసయ్య మనందరికీ నేర్పిస్తున్నారు ఏంటంటే అందరినీ మనం క్షమించాలని. యేసయ్య మాటలు చెప్పటం మాత్రమే కాదని చేసి చూపించారు. ఆనాడు ధన్యతలు చెప్పేటువంటి కొండ మీద యేసయ్య ధన్యతల్లో చెప్పిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అంటే మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులు అవ్వాలంటే ఇక్కడ ఏం చేయమంటున్నారు? శత్రువులను ప్రేమించాలి. ఇక్కడ కూడా ధన్యతల్లో 10 ధన్యతల్లో సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. మనం దేవుని బిడ్డలుగా మరి దేవునికి కనపడాలంటే మనుషులకు కనపడవలసిన అవసరం లేదు, కానీ సమాధానపరిచి దేవుని బిడ్డలుగా ఉండాలి. క్షమించి కూడా హింసించుతున్న వారిని కూడా క్షమించి మనం పరలోకమందున్న తండ్రికి కుమారులుగా ఉండాలి. అలాగే ఇప్పుడు ఆయనను హింసిస్తున్న వారి కొరకు యేసయ్య ఏమి చెప్పారో అది తూచా తప్పకుండా చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏమని చెప్పారు యేసయ్య? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. యేసయ్య శత్రువులను ఇప్పుడు ప్రేమిస్తున్నారా లేదా? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య హింసించే వారి కొరకు ప్రార్థన చేశారా లేదా? చేశారు. యేసయ్య ఎప్పుడైనా సరే
ఏది చెప్పారో అదే చేశారు. చెప్పి చేయకుండా ఏది కూడా యేసయ్య నేనే లేరు. ప్రియమైన దేవుని బిడ్డల ప్రవచనాలన్నీ కూడా యేసయ్య గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఏమనంటే విజ్ఞాపన చేస్తూ తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేశారు. ఈ ప్రవచనాలు ముందుగానే పాత నిబంధన గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాయి కనుక ఆయనను అనేక రీతులుగా భావించిన వారి కోసం ఆయన నోరు తెరవలేదు. నువ్వు యూదుల రాజువా అంటే నేను యూదుల రాజునే అని ఎక్కడైనా గట్టిగా మాట్లాడినట్టుందా? ఏమన్నారు యేసయ్య? నీవన్నట్టే, నీవు యూదుల రాజు. ఎన్ని రకాలుగా ఆయన హింసించారంటే, పుష్టిలేశారంటే, శోధించారంటే ఎక్కడ కూడా టెంపలేదు అవ్వలేదు యేసయ్య. ఎందుకంటే తండ్రి నెరవేర్పు కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక, అన్ని అనుభవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు కనుక అన్ని అనుభవించి యేసయ్య తండ్రి చెప్పిన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎంతమంది దూషించినా హింసించినా మనుషులందరి దగ్గర యేసయ్య మౌనంగా ఉన్నారు. తండ్రి అయిన దేవుని దగ్గర మాత్రమే నోరు తెరిచి ప్రార్థించారు. మనుషులమైన మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషుల దగ్గర మనం ఏమీ మాట్లాడద్దు. ఎవరేమన్నా కానీ నేను ఎవరైనా ఏదన్నంటే నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడితే ఆయన నీకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చేసినటువంటి ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదంటే 100% జవాబు వచ్చింది. ఎలా వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పెంతెకొస్తు దినాన పేతురు యోహానులు పరిశుద్ధాత్మతో నింపబడిన వారి మాట్లాడుతున్న సమయంలో 3000 మంది ఒకేసారి లేచి నుంచొని అయ్యో మేము పాపులమని ఒప్పుకొని 3000 మంది పశ్చాత్తాపడి యేసయ్యను ఎవరైతే కేకలు వేసి సిలువేమన్నారో ఒకేసారి 3000 మంది ఒకేసారి లేచి నుంచొని ఆ చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒప్పుకున్నారు. నిర్దోషి అయినటువంటి దేవుణ్ణి మేము సిలువ వేసి చంపామని ఒప్పుకున్నారు. కనుక మనం కూడా ఈ రోజున నీ కోసం నా కోసం కూడా యేసయ్య ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన చేయటం అనేది మనం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. యేసయ్య మన గురించి కూడా ప్రార్థన 2025 సంవత్సరాల కోసం చేశారు. అప్పుడు చేశారు. తండ్రి కుడిపార్శ్వం నుండి కూర్చొని ఇప్పుడు కూడా మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుకనే ఆయన నా కోసం ప్రార్థన చేశారు. కనుకనే ఈ దినమున ఇక్కడ నేను మీతో మాట్లాడటానికి రాగలిగాను. ఆయన మీ అందరి కోసం ప్రార్థన చేశారు. కనుకనే మీరందరూ ఈ రోజున వాక్యం వినటానికి ఇక్కడికి రాగలిగారు. కానీ మీ సొంత మనసులో అయితే మీరు ఎవరూ రాలేదు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించింది ఎవరంటే యేసయ్య మీతో మాట్లాడి మీకోసం ప్రార్థన చేసి నా కుమార్తె ఈ లోకంలో నశించిపోకూడదు, నన్ను వెంబడించాలని ప్రార్థన చేయబట్టే ఈ రోజున మీరందరూ ఇక్కడికి వచ్చారు. మనందరూ రక్షింపబడాలని యేసయ్య మన కొరకు ఈ లోకంలోకి వచ్చారు. ఈరోజు మనందరూ ఇక్కడికి వచ్చి కూర్చోటానికి కారణం పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు కాదు, ఎవ్వరు కాదు, యేసయ్య ఒక్కరు మాత్రమే. యేసయ్య క్షమించమని ప్రార్థన చేయటం ఏంటి? యేసయ్య క్షమించమని తండ్రికి ప్రార్థన చేయటం ఏంటి? యేసయ్యే క్షమించవచ్చు కదా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మందిని క్షమించారు కదా అన్న క్వశ్చన్ మనకు రావచ్చు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీతో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అమ్మా అని చెప్పారు. అలాగే పక్షవాతం కలిగిన వారితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి కుమారుడా అని చెప్పారు. అయితే ఈ 2 సందర్భాల్లో యేసయ్య డైరెక్ట్గా మీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని చెప్పిన యేసయ్య ఇప్పుడు సిలువలో చూస్తే తండ్రి మీరేం చేయించున్నారో మీరేరు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నారేంటి? గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, క్షమించుట అనేది దైవిక అధికారంతో కూడినటువంటి లక్షణం. ఇప్పుడు ఆయన సిలువలో దేవుడిగా మరణించటం లేదు. మనందరి పాపాలు ఆయన మీద వేయబడ్డాయి. ఇప్పుడు ఆయన దైవత్వంతో కూడి లేదు. ఒక మనిషిగా మనందరి పాపాలు బలిస్తున్నారు కనుక ఆ దైవ శక్తిని ఇప్పుడు ఉపయోగించకుండా అందరికీ తండ్రిని క్షమించమని అడుగుతూ ఒక మానవుడిగా సిలువలో మనం పొందవలసినటువంటి ఆ పాప భారమంతా సిలువలో భరిస్తూ మన పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
సిలువ వంటి శ్రమలో ఈ మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నువ్వు హాస్పిటల్లో ఉన్నా, కదలలేని పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా బలమైన కార్యాలు నువ్వు చేయగలగాలి అంటే ప్రార్థన ఒకటే ఆయుధం. మరొక ఆయుధం లేనే లేదు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, అధికులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నీకు ఎంత జ్ఞానమైన ఉండొచ్చు, కానీ నిన్ను రక్షించగలిగేది ఒకటే ప్రార్థన. యేసయ్య ఈ లోకంలో పరిచర్యకు వచ్చే ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో బలపడ్డారు. శిలువ మరణమునకు ఆయన వెళ్ళబోయే ముందు ప్రార్థనతో ఆయన సిద్ధపడ్డారు. ఏ కార్యం చేయాలన్నా యేసయ్యకి అలవాటు ప్రార్థనతో స్టార్ట్ చేయడం, ప్రార్థనతో ముగించడం. మనం కూడా ఈరోజు శిలువలో నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సంగతి ఇదే. దేవుని చేత మనం క్షమింపబడాలి, మన పొరుగు వారిని మనం క్షమించాలి. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభు నన్ను క్షమించాలని అడుగుతాము, ప్రభు క్షమించేశాడని అనుకుంటాము. మనం క్షమించవలసిన వారిని మర్చిపోతాం. అలా కాదు, ప్రభు మనం క్షమించినప్పుడు వెంటనే మన ప్రక్క వారిని కూడా మనం క్షమించవాలి. కనుక మన జీవితంలో క్షమాపణ అనేది అప్పుడే పరిపూర్ణంగా జరుగుతుంది. నేను ఇంకొక పాయింట్ చెప్పి నా మాట ముగిస్తాను. ఈవెంట్ సమయం అయిపోయింది. యేసయ్య రక్తం శత్రువులను క్షమించమంటుంటే మానవుల రక్తం ఏముంటుందంటే పగ తీర్చుకోమంటుంది. ఉదాహరణ చెప్పిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనంలో నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఎవరి తమ్ముడు? ప్రభువా, నా సహోదరుడు నన్ను చంపి ఉన్నాడు, శిక్షించమని హేబేలు రక్తం మొరపెడుతుంది. మానవుని రక్తం శత్రుత్వంతో, పగతో, కక్షతో కూడుకున్నది. హతసాక్షులు చనిపోయారు చాలా మంది. చంపబడిన వారి హతసాక్షుల రక్తం ఏమంటుందంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి, హతసాక్షులు కూడా దండించండి, శిక్షించండి మమ్మల్ని చంపిన వారిని అంటుంటే ఒక్క యేసయ్య రక్తం మాత్రమే క్షమించమని అడుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించరు. సిలువలో యేసయ్య పలికినటువంటి ఈ మొదటి మాటను మనం తూచా తప్పకుండా నెరవేర్చాలంటే మన శక్తి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మన బలం సరిపోదు. ఏది పొందుకోవాలన్నా ఆయన ఆత్మ ద్వారానే మనం పొందుకోగలం. ఎవరైనా క్షమించాలంటే నీ ఆత్మను నాకు ప్రభా, నీ శక్తిని నాకు నా వల్ల కాదు అని ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం. నా కోసమే ఆ సిలువలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు, మరణము పొందునంతగా నీ ప్రేమ చూపినావుగా, మరణము పొందునంతగా నీ ప్రేమ చూపినావుగా, నీ ప్రేమ చూపినావుగా. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమగా యేసయ్య మా కోసం సిలువలో ఎన్ని బాధలు అనుభవించి మేము పడాల్సినటువంటి శిక్షను, మా పాప భారం అంతా మోసి మేము మరణించినటువంటి స్థానంలో మా కొరకు మరణించిన దైవమా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శత్రువులను పగ తీర్చుకున్న వారిని ప్రభువా మేము మీకు అప్పగించి తండ్రి, పగ తీర్చుట మా పని కాదని ప్రభు వారందరి వరకు క్షమించమని మీ నుండి ఈరోజు పాఠాలు నేర్చుకున్నాం కనుక ఈరోజు నుండి ఒక నూతన పదంలో మమ్మలను బాధపెట్టుచున్న వారందరి కొరకు ప్రార్థించే మనసు మిమ్మల్ని చూసి మేము నేర్చుకొని ఈ లోకంలో మీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొని పొందినాం తండ్రి.